హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నారు. మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. మీరు చూస్తున్నారు కదా, మేమంతా అయితే రెడీ అయ్యేసి మేము ఒక టెంపుల్కి వెళ్తున్నాం అనమాట. ఆ టెంపుల్ మనకు తెలంగాణలోనే రీసెంట్గా కట్టిన టెంపుల్, మనందరికి తెలిసిన టెంపుల్ అనమాట. అది స్వర్ణగిరి టెంపుల్కి మేమంతా వెళ్తున్నాము. మనం హైదరాబాద్ నుంచి స్వర్ణగిరి టెంపుల్కి రీచ్ అవ్వడానికి దాదాపుగా 1.5 hour టైం పడుతుంది అనమాట. మధ్యలో ఇలా కొంచెం స్నాక్స్ తినేసి టీ తాగేసేసి మేము బయలుదేరమాట. అది కూడా 3:30 అరౌండ్గా బయలుదేరితే మేము వెళ్ళేసరికి 6:30 అలా అయిందనమాట. ఎందుకు అంటే మేము మధ్యలో కొంచెం బ్రేక్ చేసి వెళ్ళాం కదా, దట్టు హాలిడేస్లో వెళ్ళాం. అందులో సండే వీకెండ్లో వెళ్ళేసరికి చాలా ఫుల్ రష్గా ఉందన్నమాట. రోడ్లు కూడా అలాగే ఉన్నాయి రద్దీగా. మనం ఇదే అనమాట ఎంట్రన్స్ వచ్చేసేసి ఇక్కడి నుంచి ఫర్లాంగ్ దాదాపు 2 kilometers మనము లోపలికి వెళ్ళాలి. లోపలికి వెళ్ళే దారి అంతా బాగా డెకరేషను అంత బాగా చేశారనమాట. టెంపుల్ కూడా ఎలా ఉంటుందో మనం ఫాస్ట్ చూద్దాం. అలాగే మన ఛానల్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదండి. ప్లీజ్ ఎంకరేజ్ మీ. ఇంతవరకు మీరు ఇట్లా ఎంకరేజ్ చేస్తూ వచ్చారు కాబట్టి నేను ఇన్ని వీడియోస్ చేయగలిగాను. చూస్తున్నారు కదా, దారిలో అన్ని లైట్స్, రాముని పట్టాభిషేకము ఇలాంటివన్నీ పోస్టర్స్ అన్నీ ఇలా పెట్టారనమాట. ట్రాఫిక్ అయితే ఫుల్గా ఉంది, అసలుకి ప్లేసే లేదనమాట. కార్ పార్కింగ్ కానీ ఏవైనా కానీ అంత ఫుల్ రద్దీగా ఉంది. వే కూడా అలాగే ఉందన్నమాట. ఎందుకంటే దాదాపు కొండపైన టెంపుల్ మనకు దూరంగా కనిపిస్తుంది. ఫుల్ నైట్ వ్యూ అనమాట. మేము అదే పనిగా ఈవినింగ్ టైంలో నైట్ వ్యూ చూడటానికి మేము వెళ్ళాము. చాలా బాగుంది. దూరం నుంచి చూస్తూ ఉంటేనే ఒక టెంపుల్ని ఎంతో అందంగా ఉందన్నమాట. ఎక్కడికి వచ్చామో అనిపించింది అసలుకి. ఆ వైబ్రేషన్స్ అలా ఉన్నాయన్నమాట. ఇది ఎంట్రన్స్ అనమాట. మనం లోపలికి వెళ్ళటానికి అసలుకి వెహికల్స్తో ఫుల్, అసలు లోపలికి పోవటానికి కూడా ఫుల్గా రద్దీగా ఉందన్నమాట. చెప్పులన్నీ ఇటు సైడే చెప్పుల స్టాండ్లో వదిలేసేసి మనం లోపలికి వెళ్ళిపోవాలి. ఎందుకంటే పార్కింగ్ ఒక చోట, ఇదంతా ఒక చోట. ఇంకా దాదాపుగా కన్స్ట్రక్షన్లోనే ఉంది అనిపిస్తుంది. దాదాపుగా కొంచెం ఒక 1/2% మాత్రమే అయ్యింది. చూస్తున్నారు కదా జనాలు ఎలా ఉన్నారో అసలుకి. వీకెండ్స్ అయితే మరీ దారుణంగా ఉన్నారండి. జనము కిట్టకిట్టలాడిపోతూ ఉన్నారు అసలుకి. ఫుల్ జనాలు. మీరు కనుక ఖచ్చితంగా వెళ్ళకండి వీకెండ్స్ మాత్రము. వీక్ మధ్యలో వెళ్ళండి చూడటానికి, చాలా బాగుంటుంది. ఎందుకంటే రష్ ఉండదు. మనము దేవుణ్ణి కూడా, పరిసర ప్రాంతాలని కూడా మనము చాలా ఫ్రీగా చూడొచ్చు అనమాట. ఎలా కన్స్ట్రక్షన్ చేశారు, ఏవి ఎక్కడ ఉన్నాయి అనేది. ఇదంతా వచ్చేసి ముందర మనకు ఇప్పుడు రీల్స్లలో అలా చూపిస్తున్నారు కదా, అనంత పద్మనాభ స్వామి వాటర్లో ఉన్నది. ఆ ప్లేస్కి అంతా లైట్స్ వేసారనమాట. ఇదే ఎంట్రన్స్. ఆ ఎంట్రన్స్ ముందర మనకు స్వామివారి పాదాలు పెద్దవి కనిపిస్తాయి అన్నమాట. ఇక్కడి నుంచి మనము లోపలికి వెళ్ళటానికి దారి అన్నమాట. మనము స్టెప్స్ నుంచి వెళ్తాం కాబట్టి స్టెప్స్ ఇరుపక్కల స్వామివారి, అమ్మవారి ఇద్దరివి రూపాలు, దశావతారాలు ఆయనవి, ఈయన అష్టలక్ష్ములవి ఇలా పెట్టారనమాట. విగ్రహాలు పెట్టారనమాట. స్టెప్స్కి అటు ఇటు మనము గోవింద నామాలు చెప్పుకుంటూ కూడా వెళ్ళొచ్చు అసలు పైకి. చాలా బాగుంది. ఒక మన తిరుపతి మెట్లు ఎలా ఎక్కుతామో అట్లా అనిపించింది అనమాట నాకు ఫీలింగ్. చాలా బాగుందన్నమాట. మీరు కూడా తప్పకుండా వీకెండ్ కాకుండా వీక్ మధ్యలో వెళ్ళి స్వామివారిని ప్రశాంతంగా దర్శనం చేసుకోండి. చాలా బాగుంది ఈ టెంపుల్. ఇంకా పైకి వెళ్తే మనం ఫుల్ వ్యూ చూడొచ్చు అన్నమాట. టెంపుల్ ఎలా ఉంది, ఏమి, ఎలా ఆ గోపురాలు చూస్తున్నారు కదా, విగ్రహాలు అటు ఇటు స్వామివారి దశావతారాలని అవన్నీ విగ్రహాలను పెట్టారు స్టెప్స్ దగ్గర. మనము దాదాపుగా టెంపుల్ దగ్గరకు వచ్చేసాం. చూస్తున్నారు కదా గోపురము. ఆ గోపురంకున్న స్టాచ్యూస్ ఉన్నాయండి. చాలా చాలా సూపర్గా కన్స్ట్రక్షన్ చేశారు. ఇటైతే పెద్దగా ఆంజనేయ స్వామి ఉన్నారనమాట. అక్కడ పెద్ద గంట కూడా పెట్టారనమాట. చాలా మంది చూస్తున్నారు కదా. అసలు గుడి లోపలికి పోవటానికి కూడా టికెట్స్ కూడా అయిపోయాయని మేము కనుక్కొని వచ్చేసరికి టికెట్స్ అయిపోయాయి అనమాట. స్పెషల్ దర్శనానికి కానీ ఏదైనా కానీ
అసలుకి చాలా ఫుల్ రష్గా ఉందన్నమాట. కానీ లోపలికి ఫోన్స్ అలౌ చేయలేదు నేను వెళ్ళినప్పుడు. ఇప్పుడు ఎలా అలౌ చేస్తున్నారో నాకైతే తెలియదు వివరాలు. కానీ ఫుల్ జనాలు ఉన్నారనమాట. కానీ అక్కడ సెక్యూరిటీ ఫోన్స్ తీసుకెళ్తే సెక్యూరిటీస్ వాళ్ళు మాత్రం చెక్ చేసి లోపలికి పంపిస్తున్నారనమాట. చాలామందికి ఫోన్స్ అన్నీ అక్కడ లాకర్లో పెట్టేసి వెళ్ళండి అని అనౌన్స్మెంట్ కూడా చేస్తున్నారు అనమాట. ఇంకా దాదాపుగా ఇంకా కన్స్ట్రక్షన్లోనే ఉంది అని చాలామంది లోపలికి వెళ్ళి వచ్చిన వాళ్ళు కూడా అనుకుంటూ ఉంటే నేను విన్నాను అనమాట. కానీ కన్స్ట్రక్షన్ మాత్రం చాలా బాగుంది. ఇప్పుడు మేమందరం కలిసి లోపలికి వెళ్తున్నాము. ఆ గోపురం చూడండి ఎంత అసలుకి, ఆ పద్మనాభ స్వామి చూడండి ఎంత బాగా ఉందో. అసలు శిల్ప సౌందర్యమే చాలా బాగుందండి. అసలుకి చాలా చాలా బాగుంది. మరి నేను లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చాక బయట ఎలా ఉంది ఆ పరిసర ప్రాంతాలు అవన్నీ మరి చూద్దాము. ఓకే, మరి లోపలికి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకొని వచ్చాక మరి చూపిస్తాను మీకు వ్యూ అంతా. స్వామివారి దర్శనం చేసుకొని వచ్చేసాను అనమాట. గోపురం ఎలా ఉందనేసి కూడా మీకు వీడియో పెట్టాను చూడండి. ఆ శిల్ప సౌందర్యము బయట చూస్తే చూడండి. అసలుకి ఇది బ్యాక్ అన్నమాట. ఫ్రంట్ చూసారు కదా ఎంత జనం ఉన్నారు, బ్యాక్ కూడా అంతే జనం ఉన్నారు. మన బయటకు వచ్చిన వెంటనే పెద్దగా ఆంజనేయ స్వామిని పెట్టారనమాట. చాలా బాగున్నాడు ఆంజనేయ స్వామి. ఇంకా దాదాపుగా ఇంకా అలానే ఉన్నాయి చూడండి. ఇంకా చాలా కన్స్ట్రక్షన్ ఇంకా ఉందన్నమాట. ఇది దాదాపుగా ఒక హాఫ్ అయింది, ఇంకా కన్స్ట్రక్షన్ అవుతూ ఉందన్నమాట. ఇక్కడ అందరు మా వాళ్ళంతా కూర్చున్నారు. నేను ముందుకెళ్ళి ఎలా ఉంది బ్యాక్గ్రౌండ్ అవన్నీ చూపిద్దామనేసి నేను ఇలా వచ్చానమాట. ఇవన్నీ బ్యాక్ గోపురాలు అన్నమాట. వ్యూ మొత్తం చుట్టూ ఎలా ఉందంటే మన తిరుపతిలో మనము ఒక రౌండ్ వేస్తాం కదా బయట, స్వామివారి ఉత్సవాలు జరుగుతాయి, సేమ్ అట్లే ఉంటుందన్నమాట. ఇక్కడ కూడా స్వర్ణగిరిలో అంతే ప్లేస్. మనం ఏదైనా ఉత్సవం జరపాలన్నా, స్వామివారిని గుడి చుట్టూ తిప్పాలి అన్న అంత ప్లేస్ పెట్టి ఎలాగ యాజ్ ఇట్ ఈజ్ తిరుమల ఎలా కన్స్ట్రక్షన్ చేశారో నాకైతే అలానే అనిపించింది అన్నమాట. చాలా బాగుంది. ఇక్కడ గోపురం మీద కూడా మనం చూడొచ్చు స్వామివారి ఏనుగు విమానాన్ని కూడా పెట్టారనమాట. వెంకటేశ్వర స్వామి కూడా మనము ఇక్కడ చూడొచ్చు. మనము మనం మెయిన్ గోపురం మీద స్వామివారిని ఇంకోసారి కూడా దర్శనం చేసుకోవచ్చు అనమాట. బ్యాక్లో కూడా చాలా చాలా బాగుంది. చూస్తున్నారు కదా, ఇక్కడ వెంకటేశ్వర స్వామి కూడా కనిపిస్తున్నారు మీకు. ఇక్కడ వెంకటేశ్వర స్వామి కూడా మనం బయటకు వచ్చాక కూడా ఆయన్ని కూడా మనం ఇంకొకసారి దర్శనం చేసుకోవచ్చు. ఇది ఎదురు ఉన్నది కళ్యాణ మండపం అంట. మనం ఒకవేళ పెళ్ళిళ్ళు అట్లా చేసుకోవాలి ఇక్కడ అనుకుంటే కళ్యాణ మండపం కూడా అవైలబుల్ ఉంది. అది కూడా చేస్తున్నారు స్వామివారి కళ్యాణాలకు ప్లస్ మనం చేసుకోవడానికి కూడా ఇక్కడ చేస్తున్నారు అనమాట. ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో ఏనుగులు అవి కూడా పెట్టారు స్వామివారి స్టాచ్యూస్కి. అంటే స్వామివారి సేవకు ఉపయోగించే ఏనుగులు చనిపోయి ఉంటాయి కదా, అలాంటి వాటిని కూడా ఇక్కడ విగ్రహాల రూపంలో పెట్టారు. ఇదంతా కళ్యాణ మండపాలన్నీ కడుతూ ఉన్నారనమాట. ఇంకా దాదాపుగా కళ్యాణ మండపం ఇది స్వామివారి కళ్యాణాలు ఉత్సవాలు ఏమన్నా జరపడానికి మండపం అనమాట. ఇంకా లోపలికి చాలా కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది. అలాగే రథం కూడా ఉందండి. రథం అయితే చాలా బాగుంది. చూస్తున్నారు కదా, ఇక్కడ రథం వచ్చేసేసి చాలా బాగుంది. అక్కడ పైన కూడా ఎంత బాగా వేస్తారు చూడండి, ఒక స్టాచ్యూ లాంటిది శ్రీకృష్ణుడు రథం తోలేది అలాంటివి అనమాట. ఇంకా వచ్చేసేసి మనము గుడంతా ఇలా ఉందన్నమాట. ఇంకా దాదాపుగా హాఫ్ కన్స్ట్రక్షన్ ఇంకా ఉంది. లోపల కూడా ఇంకా చాలా ఉన్నాయి. అన్నీ ఇంకా తెచ్చిపెట్టారు, ఫిటప్ చేసి దండిగా ఉన్నాయి. కొంచెం భాగమే అయింది. మనము వచ్చేసేసి ఇప్పుడు ఎక్కడ ఉన్నామంటే మనం రీల్స్లో చూస్తున్నాం కదా అనంత పద్మనాభ స్వామి ఆ టెంపుల్ దగ్గరకు వచ్చామన్నమాట. ఆ ఏరియా మనకు ఎంట్రన్స్లో కనిపిస్తుంది. కానీ మనం పైకి వస్తేనే దీనికి వెళ్ళటానికి వస్తుందన్నమాట. ఇటు సైడ్కి ఉంటుంది. మనకు ఎక్కేటప్పుడు మనం గుళ్ళకి వెళ్ళేటప్పుడు రైట్లోనే ఉంటుంది. మనం గుడి లోపల నుంచి వస్తే కనుక లెఫ్ట్ సైడ్లో ఉంటుందన్నమాట. స్వామివారికి చుట్టూ ఇట్లా
చాలా బాగా కట్టారనమాట. ఓపెన్ ప్లేస్, 4 గోపురాలు, స్వామి విగ్రహం కానీ చాలా బాగుందనమాట. లైట్స్లో అయితే ఇంకా పీక్ స్టేజ్లో నాకైతే చాలా బాగా నచ్చింది. టెంపుల్ వచ్చేసేసి మీరు మరొక్కసారి వెళ్ళి స్వర్ణగిరి టెంపుల్ని వీకెండ్ కాకుండా వీక్ మధ్యలో దర్శనం చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోలు మీకు చూడాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఎంకరేజ్ చేయండి. ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే షేర్ చేయండి, లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మరొక వీడియోతో నేను మీ ముందుకు వస్తాను. బాయ్.